నటుడు బ్రహ్మాజీ గురించి పెద్దగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. విలక్షణమైన నటుల్లో బ్రహ్మాజీ కూడా ఒకరు. సింధూరం సినిమాలో హీరోగా కెరియర్ని మొదలుపెట్టిన బ్రహ్మాజీ విలన్గా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. సాధారణంగా కొంతమంది హీరోయిన్లను చూసి వీళ్లకు వయసు పెరుగుతుందా తరుగుతుందా అని ఆశ్చర్యపోతాం. అలాగే బ్రహ్మాజీని చూసినా కూడా నెటిజన్లు ఆశ్చర్యపోతూ ఉంటారు. 59 ఏళ్ల వయసులో కూడా యంగ్ లుక్ లో కనిపిస్తూ ఔరా అనిపిస్తూ ఉంటాడు. ఇక ఇవన్నీ పక్కన పెడితే సోషల్ మీడియాలో అతను నిత్యం యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియాలో ఎంత పెద్ద విషయమైనా చాలా ఈజీగా చెప్పేస్తాడు. అది కూడా మనసులో ఏది అనుకుంటే అది జోక్ అన్నట్టుగా చెప్పుకొస్తాడు. కొన్నిసార్లు అసలు బ్రహ్మాజీ ఎవరిని అనుకుంటున్నాడో అన్న విషయం కూడా అర్థం కాదు. తాజాగా బ్రహ్మాజీ బౌన్సర్లపై మండిపడ్డాడు. ఈ మధ్య కాలంలో బౌన్సర్లు చేస్తున్న ఆగడాలు అన్నీ ఇన్ని కావు. స్టార్ హీరోస్ కి అండగా ఉండడానికి నియమించుకున్న వారు హీరోల కన్నా ఎక్కువగా బిల్డప్ ఇస్తూ ఉంటారు. హీరోల దగ్గరికి అభిమానులు వస్తే పక్కకి జరపాల్సింది పోయి నిర్మోహమాటంగా వారిపై దాడికి పాల్పడుతున్నాడు. ఇక పుష్ప 2 బెనిఫిట్ షో తొక్కిసలాటలో కూడా ఫ్యాన్స్ పై బన్నీ బౌన్సర్లు చేసిన హంగామా అంతా ఇంత కాదు. వీరి హడావిడికి విసిగిపోయిన బ్రహ్మాజీ వారి ఓవర్ యాక్షన్ గురించి ఎక్స్లో చెప్పుకొచ్చాడు. ఎక్కడ చూసినా బౌన్సర్లు వాళ్ళ ఓవర్ యాక్షన్ ముందు మా యాక్షన్ సరిపోవడం లేదు, ఏం చేయాలి, బయట అయితే ఓకే కానీ సెట్స్లో కూడా అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. బ్రహ్మాజీ ఎవరి గురించి ఈ మాట అన్నాడు అనేది మాత్రం నెటిజన్స్కి అంతుపట్టడం లేదు. ఇక ఈ పోస్ట్పై ఫ్యాన్స్ తమకు నచ్చిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా బౌన్సర్స్ పెట్టుకుని మీకు అడ్డొచ్చిన బౌన్సర్లని మీ బౌన్సర్లతో పక్కకి తోసే అని చెప్పండి అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా దానికి బ్రహ్మాజీ నవ్వేశాడు. ఇంకొంతమంది అల్లు అర్జున్ని టార్గెట్ చేస్తున్నాడని, బౌన్సర్గా ఒక సినిమాలో ఏదో ఒక బాబుతో రోల్ చేయించండి, ఎలా ఉండాలో చూపించండి, 100 కోట్ల బడ్జెట్తో 200 బౌన్సర్స్తో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి బ్రహ్మాజీ ఏ హీరో బౌన్సర్ల గురించి ఈ విధంగా మాట్లాడాడో నెటిజన్స్ ఆరా తీయడం మొదలు పెట్టేశారు.